హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ అర్బన్ రీజియన్ ఈ పేరు చెప్తే పెద్దగా క్లారిటీ రాకపోవచ్చు, కానీ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో హైడ్రా అనే సంస్థ ద్వారా ప్రక్షాళన ప్రక్రియకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1, 2, 3 ఇలా లెక్క చేసుకుంటూ పోతే కనుక 43 ఎకరాలని కబ్జాదారుల చేతుల్లోంచి ఈ యంత్రాంగం విడిపించింది. వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంది. తదుపరి చర్యలు కూడా ఖచ్చితంగా కబ్జాదారుల విషయంలో స్పష్టంగా ఉంటాయనేటువంటి క్లారిటీ ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చేశారు. సో ఈ నేపథ్యంలో తదుపరి టార్గెట్ ఎవరు అనే అంశంపైన కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. దీనిపైన విశ్లేషణ చూద్దాం. హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలని ఏ విధంగా ఆకట్టుకుంటుంది లేదా విమర్శల పాలవుతుందా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు, మాజీ పోలీస్ అధికారి, ఎస్పీ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సర్వేశ్వర రెడ్డి గారు, నమస్కారం. నమస్తే. ఈ హైడ్రా యంత్రాంగం పైన చాలా చర్చ నడుస్తుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత అటు కోర్టుల్లో, ఇటు కబ్జాదారుల్లో, ప్రజల్లో కూడా ఎక్కువ చర్చ నడుస్తుంది. సో ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటి విధి విధానాలని, వీళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్ని ఎంతవరకు అంగీకరించవచ్చు? ఏదైనా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేటే కదా ముఖ్యమంత్రి గారు చేసేది. స్వార్థాన్ని కాదు, ఆయన అవసరాన్ని కాదు. రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్టిలోని చిన్న వర్షం కురిస్తేనే సెలవులాగా పాడి ఎంతోమంది అమాయకులు, చిన్నపిల్లలు రోడ్లన్నీ చెరువుల్లాగా తలపించి కొట్టుకుపోయి చనిపోతున్న దృశ్యాలు ఎంతోమంది చూస్తున్నాం, మనం చూసాం కూడా. ఈ విషయంలో చేయాల్సింది వేరే ఏం లేదు. చెరువులు నిజాంపూర్ నుండి ఉన్నాయి. ఇప్పుడు కొలుసుకోట చెరువులోని ఒక చెరువు నుండి అది కిందికి వచ్చి పడుతుంది. ఈ పెరుగుతున్న జనాభాలయం దృష్టిలో ఈ వ్యాపారస్తులు వాళ్ళు ఎక్కడో రికార్డ్స్ తీసుకొచ్చుకొని చూసుకొని దాంట్లో స్థలం సిగం ల్యాండ్ అని ఉంటుంది. సిగం ల్యాండ్ అంటే చెరువే, కానీ పట్ట పుస్తకం పాస్బుక్ ఉంటుంది. దానికి మళ్ళీ ఎఫ్టీఎల్ అని ఒకటి ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్. దాని తర్వాత బఫర్ జోన్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటే 500 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అయితే మాత్రం వితౌట్ నోటీస్ కూడా కొట్టేయచ్చు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అంటే గతంలో చాలా ఈ జడ్జిమెంట్స్ ఉన్నాయి, గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ఇప్పుడే ఎందుకు ఆ ఊపు, ఇప్పుడే ఎందుకు ఆ ఉత్సాహం? ఇప్పుడు అవకాశం అవసరం వచ్చింది, పవర్ ఉంది, అట్లాని కాదు. కానీ ఇప్పుడు ధైర్యంగా స్టెప్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు న్యాయం చేయాలి, హైదరాబాద్ ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న కాన్సెప్ట్తోనే ఎలాంటి ఉపద్రవాలు నీరుతో రాకుండా చూడాలన్న కాన్సెప్ట్తోనే ఒక ధైర్యమైన స్టెప్ తీసుకున్నట్టు చేస్తున్నాడు, చేయబోతుంది. కానీ అంటే ఇప్పుడు ఇదే ఎన్ కన్వెన్షన్ ఇష్యూని ఒక ఉదాహరణగా చూద్దాం మనం. నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, 1 ఇంచు కూడా ఆక్రమణ లేదు, సో అన్యాయంగా కూల్చేశారు, నోటీస్ కూడా కనీసం ఇవ్వలేదు, ఓవరాల్గానేమో కోర్టు యథాతథ స్థితి కొనసాగించండి అని ఒక ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి న్యాయం ఎవరి వైపు ఉంది? నాగార్జున గారి వైపా, లేదంటే ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వైపు? యథాతథ స్థితి అంటే కూల్చేస్తారు, కంటిన్యూ కూల్చేయాలట్లా ఎట్లా కూల్చేసుకో అంటే అదే కదా, ఎట్లుంది అట్లా వదిలేమో. మళ్ళీ కూలగొట్టుకుంటున్నప్పుడు ఆర్డర్ వచ్చింది, మళ్ళీ కూలగొట్టేయాలి మొత్తం. అదే, సో కూలగొట్టేయాలి అంతే కదా. ఇప్పుడు స్టేటస్ కో అంటే అదే, ఎవరు ఇన్ పొజిషన్ షుడ్ బి కంటిన్యూడ్ అనేది స్టేటస్ కో అంటారు. అప్పుడు పొజిషన్లో ఎవరు వర్క్ చేస్తున్నారు, డిమాల్స్ చేసే వర్క్ అంటే హైడ్రా చేస్తుంది, వాళ్ళే కంప్లీట్ చేసుకోవాలంటే ఎవరు ఆర్డర్ ఏం కాదు. బై ద టైమ్ ఒక ఎన్కన్వెన్షన్ వాజ్ డిమాలిష్డ్ బై ద హైడ్రా. ఇప్పుడు నాగార్జున నోటీస్ ఇవ్వలేదంటే 2014 ఎన్నో గవర్నమెంట్లో ఏదో నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు 2014లో సర్వే అయింది, అది ఆ చెరువు సర్వే అయింది. దాని ఎంక్రోచ్మెంట్ ఒక 1.5 ఎకర్ ఎఫ్టీలో ఉందని, 2 acres వచ్చి బఫర్లో ఉందని ఆల్రెడీ ఇచ్చారు. మన ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఆయన ఫంక్షన్ పెట్టుకొని నడుపుకుంటూ లావాదేవీలు, కాన్సెప్ట్ డిఫరెంట్ అయిపోయింది. అది అంతకుముందు దాన్ని దేని తీసుకున్నారు? ఫంక్షన్ గురించి తీసుకోలే కదా, దేని గురించి తీసుకున్నది? ఆ ల్యాండ్ ఎందుకు అలా? దాని బ్యాక్ డ్రాప్ ఏంటి? బ్యాక్ డ్రాప్ ఏంది? అదే బ్లూ కాస్ట్ కుక్కల గురించి తీసుకున్నారు. ఓకే, సో అసలు ఎన్ కన్వెన్షన్ అనేది ఫంక్షన్ హాల్ కోసం తీసుకోవాలి ఆ స్థలం. ఇప్పుడు అది కన్వెన్షన్ కాదు, ఫంక్షన్ హాల్ స్థలం కన్వెన్షన్. ఇప్పుడు వేరే స్టూడియోలు ఉన్నాయి, పర్పస్ స్టూడియోస్ కింద తీసుకున్నారు, రిలీజ్ తీసుకున్నారు. 90 years అది, 30 years అది, 100 years అని తీసుకున్నారు. అక్కడ పర్పస్ ఉంది, ఇక్కడ పర్పస్ వేరే ఉంది కదా. కమర్షియల్ యాక్టివిటీలో పోతుంది అది. ఆ యాక్టివిటీలో కూడా రాలేదు గవర్నమెంట్. ఇప్పుడు ఓన్లీ చెరువుల్లో. అంటే ఒకటి చెరువులు మనం మాట్లాడదాం, కానీ కమర్షియల్ యాక్టివిటీలోకి వెళ్ళినప్పుడు యంత్రాంగం ఏం చేసింది? పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? ఎన్నాళ్ళు పవర్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇవన్నీ ఇచ్చారు కదా. 10 సంవత్సరాల పాలన అప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చింది, ఈ గవర్నమెంట్ మొన్న వచ్చింది కదా, 8 months కింద వచ్చింది కదా. లేదు, అప్పట్లో కూడా అసెంబ్లీలో రేజ్ అయింది, అప్పట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేజ్ చేశారు. చాలా వాదోపాలు నడుస్తూనే ఉన్నది, ఎప్పుడు ఒక లేదు.
ఓకే. అవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇచ్చింది పోయిన గవర్నమెంట్? చూడండి, లేదు కదా. 10 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు దాని అంటే బ్లూ క్రాస్ కోసము లేదా వీధి కుక్కలకు సంబంధించినటువంటి దీని మీద నెగ్లెక్టెడ్ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకొచ్చి మంచిగా పాలన చేసి అల్ల పాలన కాన్సెప్ట్ చేసింది అనేది చెప్తున్నాం. మళ్ళీ ఆపరేషన్ కరెక్ట్ అనేది జియో విల్స్ స్పీక్స్. ఓకే. ఏదేమైనా ఇక్కడ అది కాదు, ఇక్కడ చెరువులో కబ్జా అది ఇక్కడ. అంత వాల్యూ ఎంత ఉంటుంది అసలు? ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అనగానే నెలకి రోజుకి ఎంత వసూలు చేస్తారు, నెలకి అంత ఆదాయం ఉంటుంది, 1000 కోట్లు 100 కోట్లు. 3 ఎకరాల కబ్జా అంటేనే ఎకరా 100 కోట్లు వేసి 300 కోట్లు పోతుంది. 50-60 crores అయితే మినిమం ఉంటుంది. 100 crores అది హైటెక్ సిటీ ఏరియా కనుక కాస్ట్లీ ఏరియా, 300 crores పోతుంది. తర్వాత మీరు నెలకు 4 ఫంక్షన్లు 5 ఫంక్షన్లు 10 ఫంక్షన్లు చేసినా 20 కోట్లు వస్తుంది. అంటే ఫంక్షన్ కి 20 కోట్ల, ఫంక్షన్ 20 లక్షలు, మొత్తం 20 లక్షలు, 20 అంటే 25 లక్షలు. వేరే వాళ్ళు చెప్తారు కోటికి అంటే ఐ డోంట్ వాంట్ సే 20-25 lakhs రావచ్చు. మినిమం 25 లక్షలు అయితే చార్జ్ చేస్తారు. నెలకు ఒక 5-10 ఫంక్షన్లు చేసినా 20 కోట్లు అవుతాయి కదా. మరి 20 కోట్లు అంటే 15 సంవత్సరాలు 20 కోట్లు అంటే 300 కోట్లకు వచ్చాయి కదా. మరి ఆ మనీ కూడా రికవర్ చేయాలి. అవకాశం ఉంటుందా? ఆ పాసిబిలిటీ ఉందా ఇప్పుడు? వై నాట్? డెఫినెట్లీ. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఎంకరేజ్ చేసి కబ్జా చేసిన తర్వాత ఆ కమర్షియల్ యాక్టివిటీ నిర్వహించి డబ్బు సంపాదించిన అనే కాన్సెప్ట్ కింద క్యాల్కులేషన్స్ లెక్కలు తీసుకొని, ఇంజనీరింగ్ రిపోర్ట్ తీసుకొని, ఇరిగేషన్ రిపోర్ట్ తీసుకొని ఫైల్ చేసి 2 క్రిమినల్ కేసు అవుతుంది, సివిల్ కేసు అవుతుంది. సో అది హైడ్రాకి ఆ పవర్స్ ఉన్నాయా? హైడ్రాకి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అసలు కేసులు పెట్టే అంత? హైడ్రాకు ఇప్పుడు చట్టబద్ధత తీసుకొస్తున్నారు అని తెలిసింది. ఎర్రైనా మున్సిపల్కి ఉంది కదా, మున్సిపల్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కూలగొడుతుంటారు. 250 240 ఉంటుంది. దాని ప్రకారం డిమాలిషన్ చేస్తున్నారు. డిమాలిషన్కు నోటీస్ గీసే అవసరం లేదు. హైడ్రా అనేది ఒక కన్సైన్మెంట్ ఫోర్స్. దానికి ఒక ఆఫీసర్ పెట్టేసి ఇంప్లిమెంట్ చేయండి అని ఆయన ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ జరుగుతుంది. దాన్ని ఇప్పుడు స్టాట్యూటరీ బాడీ కింద కన్వర్ట్ చేస్తే స్టేషన్స్ క్రియేట్ అవుతాయి. అప్పుడు స్టేషన్స్ క్రియేట్ అయ్యి ఇన్వెస్టిగేషన్ పవర్స్ వస్తాయి వీళ్ళకు. అందుకని ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఇమీడియట్లీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాని జ్యూరిడిక్షన్ కూడా ఎక్స్పాండ్ చేసి ఆల్ ఓవర్ తెలంగాణ చేస్తే డిస్టిక్లో కూడా ఎన్నో చెరువులు కబ్జాలు అవుతాయి. అలాన్నిటిని తీసేస్తే కూడా ఆ చెరువులు కుంటలు బాగుపడతారు, అగ్రికల్చర్ రైతులు బాగుపడతారు, వాటర్ ట్యాంక్ లెవెల్ పెరుగుతాయి కదా. అట్లా ఎంతో ఇంటర్రిలేటెడ్ ఇదంతా. అందుగురించి ఇప్పుడు ఈ నెల రోజుల్లో జరిగినటువంటి యాక్టివిటీని చూస్తే పల్లం రాజు గారి బ్రదర్కి సంబంధించిన ఆస్తులు కూలగొట్టారు, కావేరి భాస్కర్ రావుకి సంబంధించినటువంటి నిర్మాణాలు కూలగొట్టారు, స్పోర్ట్స్ అకాడమీ కూలగొట్టారు, సునీల్ రెడ్డి ఎమ్మెల్యే ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు కూలగొట్టారు, ఎంఐఎంకి సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఒకరిది ఎమ్మెల్యే ఒకరిది వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్లు కూలగొట్టారు. ఏంటి నెక్స్ట్ ఎవరు? చాలా లిస్ట్ కనిపిస్తుంది, చాలా పేర్లు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎవరు? సీఎం గారు రూల్ ఆఫ్ లానే పెట్టాడు. అందరికి సమానం, ఎవరు చిన్నోడు అని స్పెషల్ లేదు, పెద్దోడు అని ఊరుకోలేదు. అందరు తీసుకుంటే పోతున్నాడు. ఇప్పుడు జరిగిన చూస్తుంటే డిమాలిషన్ చూస్తుంటే కరెక్ట్ లెవెల్నే పోతున్నాడు అని ప్రజల ఒపీనియన్. మొన్న ఎన్కన్వెన్షన్ యాక్షన్ తీసుకున్నాక ప్రజల్లో చాలా విపరీతమైనటువంటి వెళ్ళలాగా పాజిటివ్ ఒపీనియన్స్ వచ్చినాయి. ఓకే. అంటే అదొకటేది కాదు, కానీ ఈ యాక్షన్స్ మీద కూడా ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. అందుకని ఎక్స్పాన్షన్ చేయాలి. అవుటర్ రింగ్ రోడ్ ఇతర కాకుండా మొత్తం పోవాలి. ఇప్పుడు హైదరాబాద్లోనే చాలా లెక్క చెప్తున్నారు. మొన్న ఈ మధ్య ఈ లిస్ట్ అవుట్ వచ్చింది, లోటస్ పాండ్ చుట్టుపక్కల ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అక్కడ ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ కొన్ని కూలగొట్టారు అక్కడ బఫర్ జోన్ లో ఉన్నాయి. అవును. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ లో ఇటువంటి హై లెవెల్ పొలిటీషియన్స్, కార్పొరేట్స్ వీళ్ళందరూ ఉంటారా? లేదంటే ఒత్తిడికి నాగార్జున గారి ఎఫెక్ట్ తర్వాత కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత ఒక రూట్ వేసారు, ఆయన స్టే తెచ్చారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళాలి అనేటువంటి చర్చ జరుగుతుంది. అవకాశం ఉంది. మళ్ళీ ఏం స్పెసిఫిక్ సర్కమ్స్టెన్స్ చూపించండి, ఇంత ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంత లాస్ అవుతుందని ఆ లెవెల్ చూపించినందుకే స్టే టైమింగ్ ఇస్తే స్టే నాట్ ఫర్ ఎవర్. స్టే స్టేటస్ కో ఇచ్చింది, స్టే అనుకుంటా. స్టేటస్ కో ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్టే. ఓకే. స్టేటస్ కో ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేటస్ కో అంటే ఉన్నది చూడాలి, ఉంచాలి. అప్పటికి కూల్చేసారు కాబట్టి అప్పటికి అయిపోయింది కదా, దుకాణం మంది అయిపోయింది అప్పటికి. ఇప్పుడు ఇది స్టేటస్ కో అది స్టే అంటే ఆపేయండి, కూల్చివేతలే ఆపేయాలి, కూల్చివేతలు ఆపేయాలి. అది స్టేటస్ కో ఇచ్చిందని తెలిసింది నాకు. ఓకే. ఓన్లీ అది కూడా ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి ఇష్యూలోనే స్టేటస్ కో. కోర్టు కూడా వెరీ క్లియర్. అంతకుముందు కేటీఆర్ దాంట్లో పోతుంటే రూల్ ఆఫ్ లా పాటించండి, అక్కడ రూల్స్ యాక్ట్స్ ఎట్లా ఉంటే దాని ప్రకారం పొజిషన్ కానీ స్టే ఇవ్వాలని క్లియర్ చెప్పేసింది. అంటే స్టే స్టేటస్ కో పర్సన్ టు పర్సన్, ఫామ్ హౌస్ టు ఫామ్ హౌస్ డిఫరెంట్ ఉంటాయి. సో నెక్స్ట్ టార్గెట్ లో కేటీఆర్ ఫామ్ హౌస్ అంటే ఆయన నాది కాదు లీజ్ అంటున్నారు, ఆ ఫామ్ హౌస్ ఉంటుందా? అది లీజ్ ఫామ్ హౌస్ అయినా ఇప్పుడు మొదటిసారిగా ఆయన చెప్పారు కదా నాది కాదు, నాది కాదు, నేను ఆ రెడ్డి దేవ్ లీజ్ తీసుకున్నా. లీజ్ తీసుకున్నది వయలేషన్ అప్పుడు లీజ్ అయితేంది, పట్టపొలం అయితేంది. అక్కడ ఇది ఫిరంగి నాలని ఉంది. అవును. ఆ ఫిరంగి నాల కబ్జా పెట్టేసి దాని అంతా
ఆ పక్కన ఉన్న పామునే వదిలిపెట్టారు. 40 feet 30 feet నాలో పోయి 2 feetలకు వచ్చింది ఈడ. ఓకే. అట్లా కవర్ అయిందని చెప్పేసి తర్వాత ఈ 111 యాక్ట్ ఉంది. అవును. దాంట్లో మేజర్ రోల్ కన్స్ట్రక్షన్ ఉంది. అవును. అందులో నీకు 5% ఉండాలి. ఆ. అది కూడా ఎకరంలో 5% అంతే. కట్టుకోవాలి అంతే. 500 గదాలు 300 గదాలు వస్తుంది అది. ఆ. మరి అది 1000 గదాల పైన ఉంది, 2000 గదాల దగ్గర ఉంది. ఓకే. ఓకే. అట్టప్పుడు మరి ఇది వైలేషన్ కదా. వైలేషన్ వచ్చేప్పుడు గాడికి కూడా ఇడుగుకుంటారు, మొత్తం కొడతారు. అంటే ఇప్పుడు జోష్ తగ్గింది అనుకోవాలా హైడ్రాది? ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నాగార్జున కేసులో ఒక ఆర్డర్, అది ఆయన పాజిటివ్ అయినా కాకపోయినా కానీ మొత్తానికి అయితే యథాతథ స్థితి అనేటువంటి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత కొనసాగుతుంది యథాతథ స్థితి, కొనసాగుతుంది. అంటే డెబ్రిస్ కూడా తీయకుండా అలా వదిలేస్తారు. డెబ్రిస్ తర్వాత అది ఇప్పుడు కాదు. సో ఇప్పుడు అంటే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ కానీ తర్వాత కొన్ని లిస్ట్ అవుట్ చేశారు. ఈ మిగతా ఫామ్ హౌస్ల పైకి హైడ్రా అంతే దూకుడుగా వెళ్ళే అవకాశం ఉందా? గవర్నమెంట్ ఒకసారి లిస్ట్ ప్రిపేర్ చేసి స్టబర్న్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఎవరికి ఏం భయపడదు. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ అప్ లాస్ బై ది గవర్నమెంట్ కదా. ఇండివిజువల్ పర్సన్స్ చేయరు కదా. చట్టాలు ఇంప్లిమెంట్ చేసినా గవర్నమెంట్ ఎవరు పీపుల్ కన్వీనియంట్గా చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఆయన సొంతం కాదు, స్వార్థం కాదు. చెరువులు కాపాడాలి, స్వచ్ఛమైన నీరును హైదరాబాద్కి అందించాలి, తర్వాత ఫ్లడ్ ప్రివెంట్ చేయాలి, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయాలి, తర్వాత ఎన్వైరన్మెంట్ కండిషన్స్ ఎన్వైరన్మెంట్ కాపాడాలి, ఈ పొల్యూషన్ కాపాడాలి, నీటి కలుషితమైన వచ్చి డ్రైనేజ్ వాటర్ వచ్చి చెరువులో కలిసి వాటర్ తాగితే అడ్డమైన రోగాలు వచ్చి చచ్చిపోతారు ప్రజలు. హూ ఇస్ గోయింగ్ టు రెస్పాన్సిబుల్? అది కాదు కదా. అందు గురించి గవర్నమెంట్ ఎప్పుడు ఎవరికి భయపడదండి. గవర్నమెంట్ సుప్రీం పవర్ అన్నారు అక్కడ. ఓన్లీ విపక్షాల మీద సుప్రీం పవర్ చూపిస్తారు. లేదు, సపక్షం లేదు. కేటీఆర్ గారు ఇప్పుడు అదే కదా ఆరోపణ చేస్తారు. ప్రతిపక్షాలు ఎప్పుడు ఎందుకు రాయేస్తారు ఉంటారు భయ్. రాయనికి ఏముంది, నాది కాదా ఆయన చేసిన, నా దగ్గరకు వచ్చేవారు తెలియదు. అది అది కూడా ప్రిజ్యూమ్ చేస్తుంటారు. అవన్నీ చేస్తే నా దగ్గర రాకుండా ఉంటారు. సో భగవద్గీతలో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, కర్మానుసారం తప్పదంటారా? తప్పదు. రేవంత్ రెడ్డి గారు ద్వారా అవుతుంది మరి కర్మ ప్రొటెక్షన్ ఆఫ్ ఆ ప్రకృతి ఆయన మీద కుసులు చేయిస్తుంది, మరి తెలియదు కదా. నేచర్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ప్రొటెక్ట్ ద నేచర్, డోంట్ డిస్ట్రాయ్ ది ట్యాంక్స్. ఈ స్వార్థానికి, స్వలాభానికి, వాణిజ్యానికి ఇవన్నీ చెరువులు కంపెనీలు వచ్చిన ప్రజలంతా నాశనం అయిపోతుంది కదా. ఇక్కడ అడ్డమైన రోగాలు వస్తున్నాయి, డెంగ్యూలు అని, దోమలు పెరిగిపోయి కలిసి రకరకాలు వస్తుంది. పొల్యూషన్ అయితే వస్తుంది, లేకుంటే ఎందుకు వస్తుంది? ఒకటి ఇప్పుడు హైడ్రాకి లీగల్ శాంక్టిటీ లేదంటారు. జివో 99 ప్రకారం అది యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా మున్సిపల్ యాక్ట్ లో ఉన్నటువంటి వెసులుబాట్ల ద్వారానే పనిచేస్తుంది అన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి స్టే ఆర్డర్ లేదా యథాతథ స్థితి స్టేటస్ కో అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే లీగల్గా జివో 99ని క్వశ్చన్ చేయడానికి కానీ హైడ్రా పనితీరుని క్వశ్చన్ చేయడానికి కానీ అవకాశం ఉందా? జివో అంటేనే గవర్నమెంట్ ఆర్డర్. అది మున్సిపల్ యాక్ట్ కూడా గవర్నమెంట్ తయారు చేసింది. దాని ద్వారా డెలిగేషన్ ఆఫ్ పవర్ జీవో ద్వారా డెలిగేషన్ ఆఫ్ పవర్ దానికి వస్తుంది, యాక్ట్కి వస్తుంది. అకార్డింగ్ టు యాక్ట్ అది లీగల్ శాంక్టిటీ కాదు. లీగల్ శాంక్టిటీ ఉంది, కాకపోతే ఇండైరెక్ట్ ఉంది. జీవో ఇష్యూ చేసినప్పుడు జీవో ద్వారా డెలిగేషన్ ఆఫ్ పవర్, యాక్ట్ పవర్ మన హైడ్రాకి వస్తుంది. దాని మీద హైడ్రా యాక్ట్ చేస్తుంది. చాలా కంప్లైంట్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళకున్న యంత్రాంగం ఎంత, కంప్లైంట్ని హ్యాండిల్ చేయడానికి ఎంతో 43 ఎకరాలని రికవర్ చేయగలిగాం అన్నారు. బట్ ఇంకా 100 ఎకరాలు ఉన్నాయి ఆక్రమణలో అనేటువంటి చర్చ నడుస్తుంది. సో హైడ్రాని ఇంకొక సుప్రీం బాడీగా చేయాలంటే ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, లేదా ఉన్న యంత్రాంగంతో ముందుకెళ్ళడానికి అవకాశం? హైడ్రాకు స్టేట్ మొత్తం పోలీస్ అంతా కూడా కన్సర్న్ అంశం హైడ్రా కింద వస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తే హైడ్రా కమిషన్ లెటర్ పెట్టి గివ్ ద సబ్సిడెంట్ ప్రొటెక్షన్ అంటే జిల్లాలో కమిషనర్స్ అంతా ప్రొవైడ్ చేస్తారు. సో తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. 100% ఉంది. అట్లా చేస్తే అందరు పీపుల్ విల్ హ్యాపీ కదా. ఇప్పుడు తెలంగాణ అంతా బాగా అవ్వాలి. తర్వాత యంత్రాంగాలు ఇవన్నీ మంత్రాంగాలు, ఎవరు భయపడేది ఉండదు, ఏం చేసేవాడు. ఒక డెసిషన్ తీసుకుంటే డెసిషన్ ఫర్మ్గా తీసుకుంటారు. దట్టు రేవంత్ రెడ్డికి ఇన్ అండ్ అవుట్ తెలుసు. గరీబులు తెలుసు, పెద్దోళ్ళు తెలుసు, ఉన్నోళ్ళు తెలుసు, లేనోళ్ళు తెలుసు. ఈజ్ ఎమినెంట్ పర్సనాలిటీ, ఈ కెన్ డూ ఎనీథింగ్. ఒకసారి డెసిషన్ తీసుకుని వెళ్ళిపోడు, అన్ని ఆలోచించి ఈ డెసిషన్ తీసుకుంటాడు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ డెసిషన్ కాదు. ప్రతిదీ ఆలోచిస్తారు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు, రకరకాల వాళ్ళతో అడ్వైస్ తీసుకుని లాస్ట్ ఫైనల్ స్టెప్ అసెంబ్లీ డిస్కస్ చేసింది కదా బ్రదర్. మరి సీక్రెట్ డైరెక్ట్ వచ్చి డబ్బులు కొడతలేదు కదా. అసెంబ్లీ డిస్కస్ చేసి వీళ్ళందరూ రిపేర్ చేసి మేము వాలంటీర్గా. అందుకే ఒక పోలీస్ అధికారిని కమిషనర్ గా పెట్టారా? మామూలుగా అయితే ఐఏఎస్లను ప్రిఫర్ చేస్తారు. ఒక కొత్త బాడీ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో వచ్చేటప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టడం వెనక కారణం అదే అనుకో. కారణం అంటే ఇది ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ, లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ. చట్టాన్ని అమలు పరిచేది ఎవరు? పోలీసు వాళ్ళే. దానికి రివోల్ట్ అయినప్పుడు ప్రొటెక్ట్ చేసేది ఎవరు? పోలీసు వాళ్ళే. కనుక పోలీస్ అనేది ఒక మోర్ పవర్ ఉంటుంది అనే కాన్సెప్ట్ కింద పోలీసులు ఎక్కువ ఈ క్రిటికల్ జోన్లో పెడుతుంటారు.
ఓకే. ఐఎస్ఎల్ కాదని కాదు, దాని ఉంటే మళ్ళీ కింద పోలీసులు పనిచేయాలి కదా. ఈ హైరార్కల్ గ్యాప్లు వస్తాయి, రకరకాల వస్తాయని చెప్పేసి జనరల్గా ఈ గ్రూప్ ఆ గ్రూప్ పెడతారు. ఓకే. అట్లది ఇప్పుడు రంగనాథ్ గారు కూడా బాగా చేసుకుంటున్నారు, సిస్టమేటిక్గా ఉన్నాడు, అట్లా ఏం లేదు. ప్రజలు కూడా మంచి ఒపీనియన్ వచ్చిందండి. ఇప్పుడు ఆగొద్దు, ఇంకా దంచుకుంటూ మొదలు ఉండాలి. సో ఇంకా ముందు పోతూనే ఉండాలంట. అంతే. రైట్. అట్లయితేనే మనకు పీపుల్ విల్ గెట్ హ్యాపీ. ఇప్పుడు కూడా హ్యాపీ ఉన్నారు, ఇంకా కూడా హ్యాపీ చెందాలి. ఎవరి హ్యాపీ గురించి కాదు, చెరువులు ప్రచారణ కావాలి బ్రదర్. రైట్. ఆక్రమణలు తొలగించాలి, తర్వాత మంచి నీటి శుద్ధి నీటిని అందించాలి. ఈ అనారోగ్య పీడితులను అనారోగ్య బాధ కాకుండా కాపాడాలి మస్కిటోకి వెళ్ళి. ఇవన్నీ ఫ్లడ్స్ కాపాడే ఫ్లడ్స్ ఉంటే ఇన్నోసెంట్ పీపుల్, గరీబులు, చిన్న చిన్న వాళ్ళంతా కొట్టుకుపోతుంటారు. నాలుగు పడి కూడా వస్తాడు, అందుకే కూడా వస్తాడు, లేదు, ఇవన్నీ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులు కాపాడాలంటే ఇవన్నీ ప్రచారం చేసుకొని ముందుకెళ్తేనే బాగుంటుంది. పరిధి కూడా విస్తరించాలి. డెఫినెట్లీ అందుకొరకే చెప్పాను, ఆర్డినెన్స్ క్యాబినెట్ మీటింగ్ కాల్ఫర్ చేసి డెసిషన్ తీసుకొని దీన్ని పూర్తిగా చట్టబద్ధం చేసేయాలంటారు మీరు. డైరెక్ట్ యాక్ట్ వస్తుంది, హైడ్రా యాక్ట్ అని డైరెక్ట్ యాక్ట్ వస్తుంది. దాన్ని మున్సిపల్ యాక్ట్కి అనుసంధానంగా పెడతారు, చేయాల్సి వస్తుంది, తప్పదు అది. రైట్. అదే. థ్యాంక్ యూ సర్వేశ్వర రెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది సర్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ప్రకారం హైడ్రా ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల సామాన్యుడు ఫస్ట్ సంతోషంగా ఉన్నాడు. అలానే ప్రకృతిని కాపాడుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన మరింత కసరత్తు చేసి డైరెక్ట్గా హైడ్రా యాక్ట్ తీసుకొస్తే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రయోజనాలు జరుగుతాయి. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం అనేటువంటి మాట ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.